ఫస్ట్ టైం ఎమ్మెల్యే అదృష్టం కలిసి వచ్చి అప్పుడే అమాత్య యోగం దక్కింది. ఇదంతా బానే ఉన్నా ఎందుకో కానీ ఆ నేతకు బ్యాడ్ టైం నడుస్తోందట. సరిగ్గా పని చేయట్లేదని ఆ మధ్య బాస్ కోపడ్డారు. అసెంబ్లీకి వెళితే ఆలస్యంగా వచ్చారని శాసనసభాపతి చివాట్లు పెట్టారు. ఇంకో దిక్కు సొంత సామాజిక వర్గమే ఆయన తీరుపై అసంతృప్తితో ఉందట. ఇలా ఏం చేయబోయినా ఏదో వివాదం చుట్టుముడుతోందట. ఎక్కడికి వెళ్లినా చిక్కులు చివాట్లు తప్పకపోవడంతో అన్ని ఉన్నా అల్లిడి నోట్లో శని అన్నట్లుగా తయారైందట ఆ మంత్రి పరిస్థితి. ఎవరా అమాత్యుల వారు? ఆయనకు వచ్చిన బాధేంటి? మంత్రి వాసంశెట్టి సుభాష్ కు బ్యాడ్ టైం నడుస్తోందా? ఏం చేయబోయినా చివాట్ల పాలు కావాల్సి వస్తోందా? ఆయన అదృష్టాన్ని దురదృష్టం బ్యాలెన్స్ చేస్తోందా? కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి మంత్రయ్యారు వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. తర్వాత రామచంద్రాపురం టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అదృష్టం తన తలుపు తట్టినట్లే ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదట. ఏదో ఒక రూపంలో చిక్కులు చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే వస్తుందట. అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజిక వర్గం వరకు ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వ్యాపిస్తుందట. ఎమ్మెల్సీ ఓట్లు నమోదు విషయంలో సరిగ్గా పని చేయలేదని ఆ మధ్య సీఎం చంద్రబాబు సుభాష్ను మందలించిన ఆడియో బయటకు రావడం హాట్ టాపిక్ అయింది. అధినేత చివాట్లపై స్పందించిన మంత్రి సుభాష్ చంద్రబాబు తండ్రి లాంటి వారని, ఆయన తిట్టినా కొట్టినా పర్వాలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబు చీవాట్లతో పాటు అసెంబ్లీకి ఆలస్యంగా వెళ్లి మందలించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు మంత్రి సుభాష్. సభకు మంత్రులే లేటుగా వస్తే ఎలా అంటూ స్పీకర్ సీరియస్ కావడంతో సారీ చెప్పి సర్ది చెప్పుకున్నారు. సరే, ఆ రెండు ఇష్యూస్ అంతటితో అయిపోయాయని అనుకుంటే తన నియోజకవర్గంలో కూటమి నేతలతో సుభాష్కు పొసగడం లేదట. తన గెలుపు కోసం కష్టపడిన కూటమి నేతలకు మంత్రి సరైన గౌరవం ఇవ్వకపోవడంతో అందరూ దూరంగా ఉంటున్నారు. టీడీపీ సీనియర్ లీడర్లతో పాటు జనసేన, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సుభాష్కు దూరంగా ఉండడంతో క్షేత్రస్థాయిలో ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కష్టపడి పనిచేసిన తమను పక్కన పెట్టి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారని సుభాష్ పై మండిపడుతోంది కూటమి క్యాడర్. ఇక లేటెస్ట్ గా శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉండగా ఒక వర్గం వ్యతిరేకించడంతో ఘర్షణకు దారితీసింది. మంత్రి సొంత సామాజిక వర్గంలో రెండుగా చీలి తిట్టుకుని గొడవ పడ్డారు నేతలు. ఇటు అమలాపురంలోనూ అటు రామచంద్రాపురంలోనూ శెట్టిబలిజ వన భోజనాలు జరుగుతున్నప్పటికీ మంత్రి ఫోటో, పేరు ప్రస్తావన లేకుండా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అంటే సొంత జిల్లాలో ఆయనపై ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా తనకు తెలియకుండానే ఇటు అధిష్టానంతోనూ అటు గెలిపించిన సీనియర్ నేతలతో పాటు తన సొంత సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకతను సొంతం చేసుకున్నారు మంత్రి సుభాష్. ఇప్పటికైనా మంత్రి తన తీరు మార్చుకోవాలి అంటున్నారు కూటమి నేతలు. సీనియర్ నేతలకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చుకుంటూ తన సామాజిక వర్గాన్ని కలుపుకుపోతే బెటర్ అని సూచిస్తున్నారు. అందరినీ కలుపుకుపోతేనే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడం ఈజీ అవుతుందన్న విషయాన్ని మంత్రి గమనించాలంటున్నారు నేతలు.